ఆగస్టు 11, 2025 ఢిల్లీ గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఢిల్లీ నగర పరిధిలో ఉన్న ప్రతి వీధి కుక్కలు తిరగడానికి లేదు అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకుంది. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? సో అక్కడుండే మున్సిపల్ కార్పొరేషన్కి వితిన్ 8 వీక్స్లో ఈ స్ట్రే డాగ్స్ అన్నిటిని తీసుకెళ్ళి షెల్టర్స్లో పెట్టాలని చెప్పేసి అది టైం లైన్ కూడా ఇచ్చేసింది అనమాట. ఇదంతా దేనికోసం, ఎందుకు ఢిల్లీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది అనే విషయంలోకి మనం వస్తే, ర్యాబీస్ వల్ల ఇయర్లీ 5,700 to 20,000 డెత్స్ నోటెడ్ అవుతున్నాయి అన్నమాట యాన్యువల్లీ. సో ప్రపంచవ్యాప్తంగా అయితే ర్యాబీస్ డెత్స్లో మన ఇండియా ఆల్మోస్ట్ 35 to 36% కాంట్రిబ్యూట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి ఇది. సో కంపారిటివ్లీ అన్ని దేశాల కంటే ఇండియా హైయెస్ట్ పొజిషన్లో ఉంది. ఏంటి ఈ డాగ్ బైట్స్లో, ఈ ర్యాబీస్ డెత్స్ ప్రభావంలో ఇండియా అనేది హైయెస్ట్ ప్లేస్లో ఉంది. ర్యాబీస్ వల్ల ఎక్కువగా చనిపోయే దేశాల్లో ఫస్ట్ మన ఇండియా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇథియోపియా సెకండ్ ప్లేస్లో ఉంది, అండ్ ఫాలోడ్ బై నైజీరియా. మన దేశంలో ర్యాబీస్తో చనిపోయే వాళ్ళలో ఎక్కువ సంఖ్యలో ఉన్నది చిన్నపిల్లలు అండర్ ద ఏజ్ ఆఫ్ 15 years. సో ఇంకా డాగ్ బైట్ విషయంలోకి వస్తే, కర్ణాటకలోనే 2025లో ఆల్మోస్ట్ 2.86 lakh డాగ్ బైట్స్ని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. అందులో 26 సస్పెక్టెడ్ యాజ్ ర్యాబీస్ డెత్. ఇంకా ఆగస్టులో అయితే 4వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు 5,652 కేసులు నమోదయ్యాయి. ఇంకా ఢిల్లీలో చెప్పాలంటే ఓన్లీ జనవరిలో 3,196 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇదంతా దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం అయితే తీసుకొచ్చింది. సో ఇదంతా ఒక పక్కన ఉంటే, ఇంకో పక్క ఒకవైపు సో కాల్డ్ యానిమల్ లవర్స్, పెట్ లవర్స్ అని చెప్పేసి వీళ్ళంతా వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఢిల్లీ వీధుల్లో కొన్ని లక్షల్లో వీధి కుక్కలు ఉన్నాయి. ఆ వీధి కుక్కలన్నిటి తీసుకుని షెల్టర్స్ వేస్తున్నారనే పేరుతో వీళ్ళు చంపేస్తారు, మాస్ కిల్లింగ్ అయితే ఉందని చెప్పేసి చాలామంది ఈ ప్రొటెస్టర్స్ అంతా ధర్నాలకు దిగారనమాట. ఇది ఎంతవరకు దారి తీసింది అంటే, ఈ ప్రొటెస్టర్స్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు నింపితే ఈవెన్ పోలీసులతో కూడా వీళ్ళు గొడవ పట్టడం, కొట్లాడటం జరిగింది. సో ఇంత పీక్ పాయింట్కి వెళ్ళింది అనమాట ఈ ఢిల్లీ డాగ్ కేసు అనేది. ఈ విధంగా ఈ ప్రొటెస్టర్స్ అంతా ఈ పోలీసు వాళ్ళతో సుప్రీంకోర్టుతో ఫైట్ చేస్తున్నప్పుడు ఈ డాగ్స్ కోసం, అంటే వాయిస్ ఫర్ ద వాయిస్లెస్ అని చెప్పేసి వీళ్ళు నినాదాలు అయితే చేస్తున్నారు, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ అని. సో ఇంకోటి ఏంటంటే, ఇదంతా ఒక పక్క జరుగుతుంది. ఇంకొక పక్క మరో ఫేస్లో ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ర్యాబీస్ ద్వారా చనిపోయిన ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఈ డాగ్ బైట్స్ వల్ల వాళ్ళు ఎన్నో కోల్పోయి ఉంటారనమాట. లైక్ ఆల్మోస్ట్ ఎలా అంటే పిచ్చి రావటం. మీకు ఒక పిల్లోడు తెలుస్తుంటుంది, ఆ పిల్లోడు డాగ్ లాగా అరుస్తున్నాడు, కుక్కలాగా అరుస్తున్నాడు, కుక్క చేత కరిపించుకొని కుక్కలాగా అరుస్తున్నాడు, వాడు ప్రవర్తన అంతా కుక్కలాగే ఉంది. సో ఇంకొక అమ్మాయి తను ర్యాబీస్తో డాగ్ బైట్ వల్ల తను వితిన్ డేస్లోనే తను చనిపోయింది. ఇంకోటి మీకు బాగా తెలిసి ఉంటుంది అనమాట, ఈ మధ్య మంచి చాలా బాగా వైరల్ అయింది. అది ఒక కబడ్డీ ప్లేయర్, 22 years ఓల్డ్ కబడ్డీ ప్లేయర్, తను డ్రైనేజ్లో పడిపోయిన కుక్క పిల్లని తీస్తుంటే అది ఆయన కరిచిందో మరి స్క్రాచ్ చేసినో తెలియదు, బట్ అతనికి ర్యాబీస్ వచ్చింది, అతను కూడా చనిపోయాడు. ఇదంతా దేనివల్ల? ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ఈ డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ప్రొటెస్టులు చేస్తుంటే, ఆల్రెడీ ఇబ్బందుల్లో నుంచి వచ్చి వాళ్ళ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని కోల్పోయిన బాధితుల ఫ్యామిలీ వాళ్ళు ఏమంటున్నారంటే, సుప్రీంకోర్టు మంచి నిర్ణయమే తీసుకుంది, ఈ డాగ్స్ అనేటివి లేకపోతే ఇన్సిడెంట్స్ జరగవు కదా. సో వాళ్ళైతే 100% దానికి మద్దతు తెలుపుతున్నారు, ఎవరైతే బాధితులు ఉన్నారో. ఆల్మోస్ట్ కుక్క చేత కరిపించుకున్న వాళ్ళు కానివ్వండి, లేదనంటే ఇంకా వాటి వల్ల ఇబ్బంది కలిగిన వాళ్ళు కానివ్వండి, చాలామంది అయితే సుప్రీంకోర్టుకి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట. సో ఆల్మోస్ట్ ఇలా జరుగుతుంది. సో నేను కూడా ఒక చిన్న సర్వే లాంటివి చేశాను, మా ఆఫీస్లో అయితేనేమి, నా ఫ్రెండ్స్ దగ్గర అయితేనేమి, నా కొలీగ్స్ దగ్గర అయితేనేమి. సో వాళ్ళు ఏం చెప్పారంటే, 70% ఆఫ్ ద పీపుల్, నేను చేసిన వాళ్ళలో ఆల్మోస్ట్ నేను ఇక్కడ 30-40 మెంబర్స్ని చేసి ఉంటాను, బట్ నాకు వచ్చిన ఈ క్యాలిక్యులేషన్స్లో 70% ఆఫ్ పీపుల్ డాగ్స్ ఉండద్దు, అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, వీధుల్లో తిరగటానికి లేదు. వీధుల్లో ఎక్కడంటే మన జనసంచారం ఎక్కువ ఉన్నప్పుడు అవి ఫెరోషియస్గా అయిపోయే అవకాశాలు ఉన్నాయి, అగ్రెసివ్గా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు 70% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ అగ్రీయింగ్ విత్ సుప్రీంకోర్ట్ స్టేట్మెంట్. ఇంకోటి 20% పీపుల్ వచ్చేసి వ్యాక్సిన్ చేసి, న్యూట్రలైజ్ చేసి, ఇమ్యునైజ్ చేసి ఎక్కడున్న లొకేషన్స్లో అక్కడ వదిలేస్తే ప్రాబ్లం లేదు అంటారు. ఇంకో 10% పీపుల్ వచ్చేసి ఏమంటారంటే, వాటిల్ని ఎందుకు ఉంచాలి, షెల్టర్స్లో ఎందుకు ఉంచాలి, అవి తిని పుట్టి పెరిగిన ప్లేసెస్ ఇవి వీధుల్లోనే ఉంటాయి, ఇక్కడే ఉంటాయి, మాతోనే ఉంటాయి, మా బిడ్డలు లాంటి వాళ్ళు అవి అని చెప్పేసి మీకు
ఈ మధ్య వీడియోస్లో కూడా వస్తుంటుంది ఆమె, ఈ ప్రొటెస్టర్స్. మీకు బాగా తెలిసిందే, ఇప్పుడు నాలాంటి కామన్ పీపుల్ వీధుల్లో అరిస్తే అది పెద్ద వైరల్ అవ్వదు. వీళ్ళు ఏం చేశారంటే ఈ పెట్ లవర్స్ అండ్ యానిమల్ లవర్స్లో ఒక కేటగిరీ ఉంది కదా, సెలబ్ కేటగిరీ. వాళ్ళైతే ఏడ్చి గందరగోళంగా అసలు మీరు చంపడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు, ఏంటి వీళ్ళు షెల్టర్స్లోకి పంపిస్తామన్నారు, మేము చంపేస్తామని చెప్పలేదు. మేబీ వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటుందో మనం చూడలేము. ఏంటంటే ఒక రోజు నైట్ ఫుడ్ పెట్టేసి, లేదనంటే ఒక కంప్లీట్ నైట్ నువ్వు ప్రతిసారి ఫుడ్ పెడుతున్నావు, ప్రతిసారి నువ్వు ఫుడ్ పెడుతున్నంత మాత్రాన అవి నీవైపోవు కదా. నాకు తెలిసినంత వరకు నేను చూసిన వాళ్ళలో నాకు కుక్కలంటే ఇష్టం అని అంటారు. బాగానే ఉంది, కుక్కలు అందరూ ఇష్టపడతారు. లైక్ ఈవెన్ ఆమె పెట్ లవర్. నా దగ్గర కూడా కుక్కలు ఉండేటివి. నేను ఆల్మోస్ట్ 3 కుక్కలు 4 కుక్కలు పెంచాను. సో ఇదంతా ఒక పక్కన పెట్టారంటే, ఒక స్ట్రీట్ డాగ్కి మనం అన్నం పెట్టినంత మాత్రం దాన్ని మనం ప్రేమిస్తున్నట్టు కాదు. ఒక అతను ఆల్రెడీ కామెంట్ చేశాడు సదా హీరోయిన్కి. ఆమె కామెంట్ అమ్మా, యానిమల్ లవ్ లేదంటే పెట్ లవ్ అంటే మీరు చూపించే అన్నం పెట్టేది అది కాదమ్మా, నేను ఒక క్యాన్సర్ డాగ్ని అడాప్ట్ చేసుకొని నేను చూపిస్తున్నా, దాన్ని నేను ప్రేమిస్తున్నా, ఇది ప్రేమ అంటే అని చెప్పేసి ఆయన కామెంట్ చేశాడు. ఈవెన్ ఆర్జీవీ గారు అయితే 10 పాయింట్స్ని 10 క్వశ్చన్స్ని ఈ పెట్ లవర్స్ అండ్ డాగ్ లవర్స్కి అయితే ఇచ్చాడు. ఎక్స్ ప్లాట్ఫామ్ ఆయన అకౌంట్లో పెట్టాడు అనమాట. అండ్ ఈవెన్ కొన్ని వీడియోస్ కూడా పెట్టాడు, అవి కూడా వైరల్ అవుతున్నాయి. క్వశ్చన్స్ ఫర్ ద పెట్ లవర్స్, వాళ్ళైతే ఆన్సర్ చేయాలి వీటికి అని చెప్పేసి ఆయన పోస్ట్ చేశాడు. ఇంకా మనం రీసెంట్గా వస్తే, ఇదంతా జరిగింది ఆగస్ట్ 11 నుంచి 2025. రీసెంట్గా ఆగస్ట్ 2025లో మళ్ళీ సుప్రీం గవర్నమెంట్ దీన్ని రివోక్ చేసింది. ఆ రివోక్ చేసిన పాలసీ ఏంటంటే, ర్యాపిడ్ డాగ్స్ని వ్యాక్సిన్ చేసి ఇమ్యూనైజ్ చేసి వాటిని ప్రీవియస్ లొకేషన్స్లో వదలం, మిగతా డాగ్స్ అన్నిటిని వదిలేస్తాం అని చెప్పి చేశారు. ప్రొహిబిషన్ ఆఫ్ పబ్లిక్ ఫీడింగ్ అని అంటే, నువ్వు ఎక్కడంటే నీకు ఇష్టం వచ్చిన చోట నువ్వు వాటికి ఆహారం పెట్టడానికి లేదు. వాటికంటూ సపరేట్గా కేటగిరైజ్ చేసి సపరేట్ ఏరియాస్లో ఉండి అక్కడ ఫుడ్ పెట్టడానికి మాత్రం అలా ఉంది. ఎక్కడంటే అక్కడ మిగిలిపోయిన అన్నం అంతా తీసుకొచ్చి వేసి నేను పెట్ లవర్ని, నేను యానిమల్ లవర్ని అని అంటే ఇకపైన సాగవు అని అది చెప్తుందనమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో, నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను. సో ఇదంతా జరిగినంత మాత్రాన దీనివల్ల ర్యాబీస్ కేసెస్ తక్కువ అవుతాయి, లేదంటే డాగ్ బైట్ కేసెస్ తక్కువ అవుతాయి అని చెప్పడానికి అయితే అవకాశం లేదు. ఎవరైతే ప్రొటెస్టులు చేశారో ఈ డాగ్స్ గురించి, ఈ ప్రొటెస్టులు చేసిన వాళ్ళంతా ఒక యూనియన్గా ఫామ్ అవ్వండి. యూనియన్గా ఫామ్ అయ్యి, సో మీ సొంత నిధులు ఉపయోగించి, ఏంటంటే మీరు ప్రొటెస్టులు చేస్తున్నారు, ఇవి బయటికి పోయి బతకాల్సిన ఆట కాదు, ఇక్కడే మాతో పాటే మేము చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాము, మాతో పాటు ఉన్నాయి మా బిడ్డలు లాంటి వాళ్ళు అని చెప్పేసి వాటిని ప్రేమిస్తున్నారు కదా. ప్రేమించండి. ఇట్స్ అన్ యానిమల్కి ఎమోషన్స్ ఉంటాయి, బట్ వీ షుడ్ ట్రీట్ యానిమల్స్ యాజ్ యానిమల్స్ అనేది నా పాలసీ. లైక్ నా పాలసీ కాదు, ఇట్స్ మై కైండ్ ఆఫ్ థింగ్. ఎందుకనంటే రేపనే రోజు నువ్వు పెంచుకున్న కుక్క మీ ఇంట్లో వాళ్ళని హామ్ చేయకూడదు కదా. అప్పుడు ఏం చేస్తావు? మనుషులు ఒక మనిషిని చంపేస్తే మర్డర్ అంటున్నారు, అదే ఒక కుక్క చిన్నపిల్లల్ని చంపేస్తే ఇట్స్ మిస్టేక్. ఎలా అయితే మిస్టేక్ అది? మీరు చాలా వరకు చూసే ఉంటారు ఈ వీడియోస్లో కానివ్వండి, ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఈ డాగ్ అటాక్. చిన్న పిల్లలన్నీ కలిసికట్టుగా అవి ఒక ప్యాక్ కింద ఫామ్ అయ్యి వాళ్ళని అటాక్ చేయడం, పెద్దవాళ్ళని అయితేనే, ముసలి వాళ్ళని అయితేనే, రోడ్డు మీద పోయే వాళ్ళని అయితేనేమి, డ్రైవ్ చేసుకుంటూ పోయే వాళ్ళని అయితే. నా పర్సనల్ మా ఫ్రెండ్ ఒక అతను ఢిల్లీలో ఉంటున్నాడు, మా కంపెనీలో చేసే అతను. ఆయన కూడా మొన్న వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఊరికి వచ్చారంట, లైక్ ఢిల్లీకి వచ్చారంట వాళ్ళ సొసైటీకి. వాళ్ళు కుక్కలు రాకుండా సపరేట్ గేట్, ఏంటి మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆ సొసైటీకి మెయిన్ గేట్లు ఉన్నాయి. సో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ అత్తమ్మ మామయ్య వచ్చారు, వాళ్ళు వెళ్తుంటే సమ్వేర్ కుక్క గరిచింది వాళ్ళకి. ఇప్పుడు నెల్లూరు మా ఆయన ఆయనది అనంతపురం. ఆయన్ని వాళ్ళ అత్తమ్మ వాళ్ళది కానీ వాళ్ళని కానీ ఇప్పుడు దాకా వాళ్ళు కుక్కలు చేత కరిపించుకున్న దాఖలాలు లేవు. అక్కడికి వచ్చి కరిపించుకున్న వాళ్ళు కూడా అదే అన్నారు, ఢిల్లీ దాకా వచ్చి కుక్కల చేత కరిపించుకొని వెళ్తున్నాము అని చెప్పేసి ఆయన అన్నారంట వాళ్ళ మామయ్య గారు. సో ఇదంతా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకల్లారా నేను చూసింది అంటే, మా సొసైటీ ఎదురుగానే, మా సొసైటీ దగ్గరలోనే ఒక అమ్మ వాళ్ళ అబ్బాయి ఇద్దరు వెళ్తుంటే ఆ కుక్కలు వెంటపడడంతో అవి స్కూటీ కంట్రోల్ చేయలేక పడిపోయారు వాళ్ళిద్దరు. సో ఇదనమాట, ఇలా జరుగుతుంది, ప్రతి దగ్గర జరుగుతుంది. ఈవెన్ పూణేలో కూడా ఒక కేసు రిజిస్టర్ అయ్యింది. ఒక ముసలాయన్ని కలిసి ఒక 5-6 కుక్కలు, ఒక ప్యాక్ ఆఫ్ కుక్కలు ఆయన్ని అటాక్ చేసాయని. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ రీసెంట్గానే ఆర్డర్ పాస్ చేసిన రోజుల్లోనే ఇదంతా జరిగింది. పాయింట్లోకి వస్తే,
మీరంతా ఒక యూనియన్గా ఫామ్ అయ్యి సో మీరు ఈ డాగ్స్ అన్నింటిని అడాప్ట్ చేసుకోండి. అడాప్షన్ అంటే వీధిలో ఉన్న కుక్కలు వీధిలో వదిలేసి మీరు నూకలు అన్నం, నాకు తెలిసి ఇది మీరు ఏమన్నా అనుకున్నా పర్లేదు, నాకు తెలుసు, నేను చెప్తున్నాను. నూకలు అన్నం, మిగిలిపోయిన కూరలు ఇవన్నీ వేస్ట్ గీస్ట్ అన్నీ తీసుకొచ్చి ఉడకబెట్టి వాటికి అన్నం పెట్టడం కాదు, మీరు వాటిల్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రతిదీ రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. వాటికి రోగం వచ్చినా లేదంటే వాటికి ఏదైనా బాధ అనిపించినా ఏం చేసినా మీరు ప్రొటెక్ట్ తీసుకోండి. ఎందుకంటే డాగ్ లవర్స్ అంటే పెట్ లవర్స్, యానిమల్ లవర్స్ అంతా అంతే కదా. వీధిలో వదిలేసి మీరు అన్నం పెట్టినంత మాత్రం నేను పెట్ లవర్ అనడానికి లేదు. సో అవి కరిచినా మీరే రెస్పాన్సిబుల్గా ఉండి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ కావాలో వీటికి ఏం ట్రీట్మెంట్ కావాలో అవన్నీ తెలిసి అవన్నీ చూసుకొని ఇవ్వండి. సో నాకు తెలిసి నా దృష్టిలో అదే యానిమల్లో పెట్లో. సో ఇదంతా నా పాయింట్ ఆఫ్ పర్స్పెక్టివ్లో చెప్పిందే. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని అయితే మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొని కూడా చెప్పింది. నాకైతే ఈ నిర్ణయం కుక్కల్ని నేను 100% తీసేయమని చెప్పను. దేర్ ఆర్ సమ్ కాన్సిక్వెన్సెస్ అలా మనం చేస్తే. బట్ స్టిల్ గవర్నమెంట్ అది ఏమైతే చేస్తుందో దాని పని చేసుకొని పోనివ్వండి. నేను గవర్నమెంట్కి సపోర్ట్ చేయట్లేదు. ఎందుకనంటే కేవలం వీటి వల్ల మన ఇంట్లో వాళ్ళ మన ఫ్యామిలీలో ఒక మనిషిని అయితే పోగొట్టుకోలేం కదా. సో ఆలోచించండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. అనదర్ వీడియోలో కలుద్దాం. మీకు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఇంకొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. బాయ్.